పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పావురాలు ఉండేవి. అవి ఒక ఆడపావురము, ఒక మగ పావురము. ఒక బోయవాడు అటుగా వెళ్తూ ఆ 2 పావురాలను చూశాడు. అప్పుడు ఆయన బాణం పెట్టి ఆడపావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కింద పడిన ఆడపావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడపావురం చనిపోయిందని ఆ మగపావురం చాలా బాధపడింది. కొంతకాలానికి ఆ బోయవాడు బోరున వర్షం పడుతుండగా వేటకని వచ్చి ఏమీ కనపడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు. తరువాత ఆ అడవిలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి పూర్వం తను ఏ ఆడపావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద వచ్చి పడిపోయాడు. అప్పుడు ఆ మగపావురం ఆ బోయవాణ్ణి చూసి గబగబా వెళ్ళి 4 ఎండు పుల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ్నుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడు ఆ వేడికి ఈ బోయవాడు పైకి లేచి కాస్త సేద తీరాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడు ఆకలి తీర్చడం కోసం ఆ మగపావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యను చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆతిథ్యమిచ్చి తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణాలను ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. ఇది ఒక పక్షి చేసిన గొప్ప త్యాగం. ఈ కథ చెప్పింది ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. యుద్ధం సమయంలో విభీషణుడు శరణు కోరడంతో సుగ్రీవునికి చెప్పిన కథ. ఒక చిన్న పక్షి కూడా తన చెట్టు దగ్గరికి వచ్చిన శత్రువుని శరణు కోరి వచ్చిన వాడిగా భావించి ప్రాణాలు త్యాగం చేసింది. నేను మనుష్య రూపంలో పుట్టి క్షత్రియ వంశ సంజాతుడునై దశరథుడి కొడుకునై నన్ను శరణు కోరి వచ్చిన వారి గుణదోషములు ఎంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజుని అవుతానా, క్షత్రియుని అవుతానా? ఈ లోకంలో ఎవరైనా నన్ను నమ్మి శరణు కోరితే వాళ్లను కాపాడటం నా బాధ్యత. శరణు అడిగిన వాడిని బలహీనంగా ఉంటే కాపాడగలిగిన వాడు బలంగా ఉండి కూడా కాపాడకపోతే ఆ శరణు కోరిన వాడు చనిపోతే అతడు స్వర్గానికి వెళ్తాడు. కానీ కాపాడని వాడికి కీర్తి, పేరు, పుణ్యం అన్నీ నశిస్తాయి. అందుకే విభీషణుడు నన్ను శరణు కోరాడు కాబట్టి నేను అతన్ని అంగీకరిస్తున్నాను, అతన్ని తీసుకురండి అన్నారట శ్రీరామచంద్రుడు. అందుకే అన్నారు శరణు వేడదా యజ్ఞ సంభవరామ అరసి రక్షించుమమ్ము అయోధ్యరామ అని అన్నమాచార్యుల వారు.